వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం. అవగాహన ర్యాలీలో యువత విద్యార్థులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. బాల కార్మికులను గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. తనిఖీలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశాలు. జిల్లాలో దూకుడు పెంచిన కలెక్టర్ విజయేంద్ర బోయి. తక్షణ చర్యలతో ఒక్కసారిగా ఉలికిపడుతున్న అధికార యంత్రాంగం. జిల్లాలో యువత డ్రగ్స్ కు బానిస కాకుండా దానిని క్రూకటి వేళతో సహా పెకిలిద్దామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు ఇద్దరు కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తూ యువతను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. దానిని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకే ఈరోజు ఈ అవగాహన ర్యాలీని చేపట్టామన్నారు. ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి బానిస కాకుండా విద్యలో బాగా రాణించి సమాజంలో గుర్తింపు పొందుకునే వారుగా రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఏమైనా డ్రగ్స్ మూలాలున్నట్లు మీకేమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటి పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. మన జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులచే మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్తో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక మహమ్మారి మొత్తం దేశాన్నే బాధిస్తుంది. అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో, మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం, యువతని టార్గెట్ చేసుకోవడం, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు, మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి జీవితంలో స్థిరపడడం అనేది చాలా ముఖ్యం. మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. పక్క వాళ్ళే కదా, వాళ్ళెవరో చేస్తున్నారు కదా, మన ఫ్రెండ్సే కదా, అలాగా అనుకుంటే తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది. ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది, మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ, యువతకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఇలాంటిది దీనికి లోన్ కావద్దు. ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి. అదేవిధంగా నేను మన జిల్లా విద్యాశాఖని, ముఖ్యంగా మన డిఓ గారిని, తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ, తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే దాన్ని అస్సలు ఉపేక్షించద్దు. తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే, ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మరి నేటి యువతనే మనకు భవిష్యత్తు. అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా యువత కిందకే వస్తారు.
మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి. ఇందులో ఒక్కసారి ఈ మాయలో పడితే ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే. ఆ ఒక్కసారితో ఆగిపోదు, అది అనేక సార్లు అవుతుంది. దాంతోపాటు మీ మీద కేసులు కూడా అవుతాయి. ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కాదు, 10 సంవత్సరాలు లైఫ్ అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే యువత ఎవ్వరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్నగర్ పోలీస్ తరఫున కోరుతున్నాను. మీకు ఎలాంటి సమాచారం ఉన్నా కూడా అంటే మీ పక్క వాళ్ళు కావచ్చు, ఎదురు వాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ ఏదైనా అమ్ముతున్నారని తెలిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. మీరు డయల్ 100కి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా నా నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. కాల్ చేయలేని పక్షంలో కనీసం మెసేజ్ రూపంలోనన్నా సమాచారం పంపించండి. అంతేగాని ఈ మాదక ద్రవ్యాల మహమ్మారికి ఎవ్వరూ బలి కావద్దు. మన దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఎవరైతే ఇక్కడ ఉన్నామో కలెక్టర్ మేడం కావచ్చు, ఏసీ గారు కావచ్చు, అందరూ ఇట్లాంటి గొప్ప గొప్ప పొజిషన్స్లో ఇప్పుడున్న యువతని చూడాలని కోరుకుంటూ మహబూబ్నగర్ పోలీస్ తరఫున మీ అందరినీ కోరేది ఒకటే, ఈ మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండండి, భవిష్యత్తును బాగు చేసుకోండి. థ్యాంక్ యూ. జిల్లాలో బాల కార్మికులు పనిచేసే ప్రాంతాలను గుర్తించి వెంటనే ఆకస్మిక తనిఖీలు చేపట్టి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాల కార్మికులపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుని బాల కార్మికులను వెంటనే హెల్ప్ లైన్ సెంటర్కు తరలించాలన్నారు. ముఖ్యంగా హోటల్స్, భవన నిర్మాణాలతో పాటు ఇతరత్ర వాటిలో ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుని వారికి విముక్తి కల్పించాలన్నారు. 14 ఏళ్లలోపు వయసున్న బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అందరికీ అవగాహన కల్పించవలసిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ స్వామి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు, డిఆర్డీఓ నర్సింహులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిడి పాండు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి చతురునాయక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్రగుంట సమీపంలోని బాదేషా బౌలి దగ్గర గల హజరత్ బర్హానీ బాదేషా రహమతుల్లా అలై దర్గా 254వ ఉర్సు ఉత్సవాలు వచ్చే నెల 1 నుండి ప్రారంభం కానున్నాయని దర్గా ముతవల్లి డాక్టర్ గయాజ్ పాషా ఖాదీ హకం షర్ఫీ వారిష్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1వ తేదీన రాత్రి 9 గంటలకు దర్గాలో గుజ్లే షరీఫ్ అనంతరం ఫైజానే ఔలియా ధార్మిక సదస్సు ఉంటుందని, పలువురు మత పెద్దలు పాల్గొని ధార్మిక సందేశాలు ఇస్తారని తెలిపారు. దర్గా ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లా ఇలాహా మే ఫనా హజరత్ బర్హానా బాదిషా ఫైజ్ ఇల్లల్లా బఖా హజరత్ బర్హానా బాదిషా నూరే జాతే किबरिया हज़रत बरहाना बादशाह अक्स शाहे दोसरा हज़रत बरहाना बादशाह भीख हमको दीजिए हज़रत शहाबुद्दीन की ऐ नक़ीब औलिया हज़रत बरहाना बादशाह आपके इश्क़ो मोहब्बत में अतम भी डूब कर आपके इश्क़ो मोहब्बत में अतम भी डूब कर खो चुका अपनी अना हज़रत बरहाना बादशाह। अल्हम्दुलिल्लाह हज़रत सैयद शाह बुरहान महबूब सोहरावर्दी अलमारूफ़ हज़रत बरहाना बादशाह रहमतुल्लाह अलैह के 254वें उर्स शरीफ का आगाज़ इंशाअल्लाह अज़ीज़ 24 ज़िलहिज्जा 1445 हिजरी मुताबिक 1 जुलाई बरोज़े पीर से इंशाअल्लाह अज़ीज़ 4 रोज़ा तक़रीब उर्स का आगाज़ होगा। 1 जुलाई 24 ज़िलहिज्जा को इंशाअल्लाह बाद नमाज मगरिब महफ़िल परचम कुशाई होगी। इंशाअल्लाह क़सीदा बुर्दा शरीफ होगा, तनाउल तबरुक होगा। बाद नमाज इशा इंशाअल्लाह अज़ीज़ अजीब शान पैमाने पर जलसा फैज़ान औलिया मुनक़िद होगा, जो सालाना 42वां जलसा है। इंशाअल्लाह अज़ीज़ इस जलसे की निगरानी तक़द्दुस मां पीर तरीक़त हज़रत सैयद शाह
इस्माइल हुसैनी साहिब क़िबला बिराद सज्जादा नशीन गोगी शरीफ फरमाएंगे, जबकि सरपरस्ती हज़रत सैयद शाह मोहम्मद यूसुफ हुसैनी ख़ादरी शरफ़ी साहिब क़िबला खलीफा मजाज हज़रत दस्तगीर पाशा ख़ादरी हरम शरीफ अलैहिर्रहमा फरमाएंगे। इस मुक़द्दस जलसे में खिताबात के लिए सरज़मीन हिंदुस्तान की मशहूर व मारूफ शख्सियत सूफ़ी बासफ़ा वली कामिल हज़रत अल्लामा मौलाना सैयद शाह अज़ीज़ुल्लाह ख़ादरी साहिब क़िबला अदामुल्लाहु फ़ियूज़ा साबिक़ा शेख़ुल माक़ूलात जामे निज़ामिया और महबूब नगर से हज़रत तनवीर सहाफ़त असदुल उलमा हज़रत मौलाना मोहसिन पाशा ख़ादरी नक्शबंदी मुजद्दिदी साहिब क़िबला अदामुल्लाहु फ़ियूज़ा आप मेज़बान मुक़र्रिर होंगे इंशाअल्लाह। हज़रत मौलाना फ़ख़्र गोगी हज़रत मौलाना सैयद शाह चंदा हुसैनी साहिब क़िबला बिरादर सज्जादा गोगी शरीफ का मेहमान ख़ुसूसी का खिताब होगा। फिर एक और मेहमान ख़ुसूसी हैदराबाद से तशरीफ़ लाने वाले हज़रत डॉक्टर ख़ाजी ख्वाजा मुक़ीमुद्दीन चिश्ती ख़ादरी साहिब क़िबला होंगे इंशाअल्लाह अज़ीज़। इन उलमा किराम के खिताबात होंगे। फिर उसी दिन इंशाअल्लाह रात में 1 बजे शब महफ़िल ग़ुस्ल शरीफ होगा इंशाअल्लाह अज़ीज़। 2 जुलाई 25 ज़िलहिज्जा को बाद नमाज असर मक्का मस्जिद से मोहतरम अब्दुल करीम साहब के मकान से जुलूस संदल बरामद होगा। महबूब नगर के मुख्तलिफ़ शाहराओं से गुज़रता हुआ बारगाह शरीफ पहुँचेगा इंशाअल्लाह। बाद नमाज मग़रिब महफ़िल संदल माली होगी, जिसकी निगरानी तक़द्दुस मां पीर तरीक़त हज़रत सैयद शाह मोहम्मद मेराज हुसैन ख़ादरी शरफ़ी साहिब क़िबला अदामुल्लाहु फ़ियूज़ा सज्जादा नशीन हज़रत दस्तगीर पाशा ख़ादरी हरम शरीफ अलैहिर्रहमा फरमाएंगे। जबकि मेहमान ख़ुसूसी में हज़रत सैयद शाह काज़िम हुसैन ख़ादरी शरफ़ी साहिब क़िबला और हज़रत सैयद शाह नदीमुल्लाह हुसैनी साहिब क़िबला मिश्रीगंज और दीगर मशाइख़ निज़ाम और शहर महबूब नगर के उलमा मशाइख़ीन इंशाअल्लाह अज़ीज़ शिरकत फरमाएंगे। इसी तरह 3 जुलाई 26 ज़िलहिज्जा को सालाना तरही मुशायरा जो इस साल 32वां होगा, इसमें इंशाअल्लाह अज़ीज़ हैदराबाद महबूब नगर जड़चल्ला के अलावा हिंदुस्तान के दिगर रियासतों से इंशाअल्लाह अज़ीज़ शोरा इकराम शिरकत करेंगे और अपने तरही कलाम से हम सबको मुस्तफ़ीज़ फरमाएंगे, जिसकी निगरानी हज़रत सैयद शाह मोहम्मद रफ़ीउद्दीन हुसैनी रज़वी ख़ादरी शरफ़ी साहिब क़िबला अदामुल्लाहु फ़ियूज़ा सज्जादा नशीन हज़रत अलीमुद्दीन हुसैनी रज़वी ख़ादरी शरफ़ी चमन हैदराबाद फरमाएंगे इंशाअल्लाह। 4 रोज़ा तक़ारीब का अख्तिताम बरोज़े जुमेरात 27 ज़िलहिज्जा को इंशाअल्लाह 9 बजे सुबह तिलावत कुरान शरीफ, ख़त्म कुरान, ख़त्म ख़ाजगान, महफ़िल खुल के साथ इंशाअल्लाह अज़ीज़ इस फातिहा का इख्तिताम होगा, जिसकी निगरानी उस्ताज़ुल असातिज़ा उस्तादुल हुफ़ाज़ हज़रत मौलाना इलियास नक्शबंदी साहिब क़िबला अदामुल्लाहु फ़ियूज़ा इमाम मक्का मस्जिद महबूब नगर की निगरानी में इंशाअल्लाह अज़ीज़ ये फातिहा का ख़त्म होगा। इन 4 रोज़ा तक़ारीब का इंशाअल्लाह अज़ीज़ ये थोड़ा सा मुख्तसर सा तफसीली प्रोग्राम हमने आपके सामने रखा है। आप तमाम अहबाब से मुल्तमिस हैं कि इसे दावतनामा तसव्वुर करते हुए ज़रूर व ज़रूर हज़रत बरहाना बादशाह रहमतुल्लाह अलैह के उसे शरीफ में शिरकत फरमा। జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లాలో తనదైన శైలిలో దూకుడును పెంచి అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. కలెక్టర్గా వచ్చి రాగానే స్పీడ్ పెంచిన విజయేంద్ర బోయి అన్ని శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహించి పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా ఏకంగా అన్ని విభాగాల పనితీరును స్వయంగా తనిఖీ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కలెక్టర్ దూకుడుతో ముందుకు సాగుతుంది. ఇక కలెక్టర్ ఎప్పుడు ఏ శాఖను తనిఖీ చేస్తుందోనని అధికార యంత్రాంగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లా కలెక్టర్గా విజయేంద్ర బోయి దూకుడు, అధికారులతో రివ్యూలు, పెండింగ్ పనులపై దృష్టి సారించడంలో స్పీడ్ పెంచిన కలెక్టర్. పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం. ఏ ఒక్క ఫిర్యాదును నిర్లక్ష్యం చేసినా సహించేది లేదంటూ గట్టి ఆదేశాలతో అధికారులకు జరకిచ్చిన కలెక్టర్ విజయేంద్ర బోయి. ధరణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలంటూ ఆదేశాలు. ఎక్కడా పెండింగ్ లో ఉన్నా సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన కలెక్టర్. ప్రతి ఫిర్యాదును పరిష్కరించడమే లక్ష్యమంటున్న కలెక్టర్ విజయేంద్ర బోయి. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదును తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామంటున్న కలెక్టర్.
తహసీల్దార్ కార్యాలయాల తనిఖీలతో అధికారుల్లో గుబులు. ప్రతి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పెండింగ్ దరఖాస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ విజేంద్ర బోయి. బాలనగర్ ఆర్ఐపై ఎమ్మెల్యే ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వెంటనే ఆర్ఐ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చిన కలెక్టర్ విజేంద్ర బోయి. ఏ అధికారిపైన ఫిర్యాదు వస్తే సహించేది లేదంటున్న కలెక్టర్. గత కలెక్టర్ల స్తబ్దుతో ఇన్నాళ్లు రిలాక్స్ గా ఉన్న అధికారులంతా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాఠశాలల పనితీరుపై దృష్టి పెట్టిన కలెక్టర్ విజేంద్ర బోయి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వస్తువులు ఉండాలి, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ ఎప్పుడు ఎవరిని తనిఖీ చేస్తారనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పెండింగ్ పనుల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్వాహకంపై నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవలే బాలనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ వెంకటరెడ్డి ఆదివారం రోజు కార్యాలయంలో డోర్లు మూసుకుని నివేదికలు రాస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి ఆర్ఐని నిలదీసి అక్కడి నుంచే ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విజేంద్ర బోయి వెంటనే ఆర్ఐ వెంకటరెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ విజేంద్ర బోయి స్వయంగా తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేస్తూ పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఒకటేంటి ప్రతిరోజు కలెక్టర్ తనిఖీలు చేపట్టి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు, ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్, నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ. అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా, తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం, హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం, మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం. అవగాహన ర్యాలీలో యువత విద్యార్థులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి. బాల కార్మికులను గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి. తనిఖీలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశాలు. జిల్లాలో దూకుడు పెంచిన కలెక్టర్ విజయేంద్ర బోయి. తక్షణ చర్యలతో ఒక్కసారిగా ఉలికిపడుతున్న అధికార యంత్రాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.